ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇంకొక ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోవద్దండి సార్. ఇప్పుడు వైఎస్ మైకేల్ బాబు గారు ఆది ఆంధ్ర క్రిస్టియన్ అంటారా, లేకపోతే అంటే బీసీసీ అంటారా, అంటే ఎస్సీ సమాజం కిందకి వస్తారంటే ఏం చెప్తారు మీరు? సర్టిఫికెట్లో మాత్రం ఇండియన్ క్రిస్టియన్. సబ్జెక్ట్ కరెక్షన్ బీసీసీ అనుకుంటాను. అయితే ఇంకా ఆ టాపిక్ మనం కట్ చేసి ముందుకు వస్తే, షెల్టర్ ఇచ్చేవాళ్ళు మీ భార్య, మీ శ్రీమతి గారు కూడా డివోటీ అన్నారు కదా, మీరు వివాహం ఎక్కడ చేసుకున్నారు? గుంటూరు. మా మేనత్త కూతురే, అంటే మా నాయన చెల్లెలు కూతురే. ఓకే ఓకే, అందుకని అట్లా మ్యారేజ్ అయింది. మీ నాన్న చెల్లెల గురించి మీ మర్దాన్నే వివాహం చేసుకున్నారు. అంటే వివాహం నాటికి మీరు ఇంకా ఫ్యాక్షనిస్ట్గా మారలేదు? మారలేదు. అంటే ఫ్యాక్షనిస్ట్గా మారక ముందు మీరు చారిటీ చేసేవాళ్ళు, సర్వీసెస్ చేస్తూ, మిషనరీస్ ద్వారా వచ్చిన డబ్బులతో సర్వీసెస్ చేస్తూ ముందుకు పోయేవారు. వివాహం అయింది, తర్వాత ఫ్యాక్షనిస్ట్గా మారారు. అప్పుడు మీ శ్రీమతి వారించలేదంటారా? ఇష్టం లేదు, ప్రార్థన చేసేది. ఇష్టం లేకుండా నన్ను ఏం చేయగలుగుతుంది? నేనే చాలా ఆమెను హింసించేవాడిని. హింసించేవారా? ఏ విధంగా హింసించేవారు? ఒకసారి కొట్టే కర్ర ఎరిగిపోయింది. అయ్యో, అంత కొట్టేవాడిని. మద్యం సేవించేవారా మీరు అప్పుడు? చాలా. దేవుడు దర్శించినాక ఒక చుక్క, ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది దాదాపు, ఒక చుక్క కూడా టేస్ట్ చేయాలనే మనసు లేదు. మీ శ్రీమతిని హత్య చేయడానికి ఇంట్లో కిచెన్లో డబ్బాలో బాంబులు పెట్టి ఉన్నారు, ఓకేనా? ఆ బాంబులు పెళ్ళి ఆమె చనిపోలేదు. ఆ విషయం మీకు తెలిసినా కూడా వాళ్ళని ఏమీ చెయ్యలేదు అన్న ఆరోపణ అనేది వాస్తవమా? అంటే బాడీ గార్డ్స్ నా భార్య మీద కోపం, ఎందుకంటే నేను బాగా కొట్టేవాడిని కదా, అందుకని వాళ్ళకు మరి కరెక్ట్గా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయదు. సో వాళ్ళ కోపము. ఒకసారి నేను ఇంటి బయట కూర్చోనంటే ఒక బాడీ గార్డ్ వచ్చాడు. సార్ నీతో మాట్లాడాలన్న. ఏంట్రా అన్న? నువ్వు అంటే నీ భార్యను చంపేస్తానన్న. వద్దురా అన్న, ఆ పని చేయొద్దన్న. అయితే ఊరుకుండలేదు. ఒక దీక్షలో బియ్యం పెట్టింది, తీసుకుంటుంది కదా, ఆ బియ్యం పైన తోడేసి లోపల శక్తివంతమైన బాంబులు పెట్టి బియ్యం తోడేసి, అంటే నా భార్య వేలు తగిలితే బాంబులు పేలి చనిపోవాలని. కానీ పనాయమ ద్వారా, ఆమె ప్రార్థన చేస్తుంటుంది కదా, పనాయమ ద్వారా అక్కడ బాంబులు పెట్టారని తెలిసిపోయింది. అంతవరకు తప్పించుకున్నది. ఇంకా దాని విషయం ఇంకా నేను పెద్దగా బాడీ గార్డ్స్ దండించడం అట్టేం చేయలే. ఎంత క్రూరమైన వ్యక్తి సార్ మీరు అప్పట్లో, అసలు నాకు అర్థం కదా. కట్టుకున్న భార్య, పక్కింటి వాడు కావచ్చు, ఎవరైనా బయట వాళ్ళు ఒక చిన్న మాట అంటే పడం మనము. కానీ ఆ రోజు బాడీ గార్డ్ వచ్చి చంపుతామన్నా ఊరుకున్నారు. బాడీ గార్డ్స్ బకెట్లో బాంబులు పెట్టి మీ భార్యను చంపాలని చూసినా, అది తెలిసిపోయినా కూడా ఏమీ అనలేదంటే అంత క్రూరంగా ఎలా ఉండిపోయినారు సార్ అసలు మీరు? అంటే ఫ్యాక్షన్ లైఫ్లో మనిషి చాలా కఠినం అయిపోతాడు. ఈ సాఫ్ట్నెస్, భార్యను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, ఈ ఫ్యామిలీ లైఫ్ కన్నా హార్డ్ అయిపోతుంది. ఎప్పటికీ ఎవరిని చంపుదామా, ఎవరిని చంపుదామా, ఇంకా అంత హార్ట్ ఉన్నప్పుడు అంత కఠినాత్ములు అయిపోయాను. ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది? బయట వారి మీద లేకపోవచ్చు, కట్టుకున్న భార్య పిల్లల మీద కూడా ప్రేమ ఉండదా ఫ్యాక్షనిస్ట్లకి? ఏమో, నాకు ఉండేది కాదు. మీకు ఎంతమంది సంతానం? నాకు 4 ఉన్నారు. 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. ఒక బాబు మాకు హైదరాబాద్ నుంచి మేము కారులో పోతున్నాం, డ్రైవర్ నిద్రపోయాడు. ట్విన్స్ అన్నమాట, 3 years old. అప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా స్పిరిచువల్గా ఆలోచన చేస్తే కత్తితో పొడిచినవాడు కత్తితోనే పొడవబడతాడు. కరెక్ట్. నేను చేసిన పాపమే మా బాబు మీద పడింది. ఇప్పుడు ఒక బాబు, 2 కూతురు. వాళ్ళని మీలాగే పెంచారా, ప్రేమతో పెంచారా? మారుమనసు పొందాక ప్రేమతోనే పెంచాను. మీ శ్రీమతికి తెలిసిన తర్వాత, నన్ను చంపడానికి వీళ్ళ బాడీ గార్డులు బాంబులు పెట్టారు, అయినా మా భర్త వాళ్ళని ఏమీ అనలేదు, పట్టించుకోలేదు, వాళ్ళకి క్షమించేశారని తెలిసిన తర్వాత మీ శ్రీమతి గారి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండండి అసలు మీతో? ఇంకా ప్రేమ అనేది ఉంది. ఏమనలేదు ఆవిడ వచ్చి నన్ను చంపాలని చూశారు మీ వాళ్ళు అనేసి? అట్లా అనే పరిస్థితి లేదు అప్పుడు. ఎందుకు? చాలా క్రూరుణ్ణి కదా. ఓకే. ఎట్లా ఎదురు తిరిగి మాట్లాడేదానికి లేదు. బాంబులు ఎవరు పెట్టారో ఆ బాడీ గార్డ్కు బాగా కడుపు నొప్పి వచ్చి చనిపోయాడు. ఉన్నారా మీ శ్రీమతి గారు ఇప్పుడు? ఆ రోజు అంత కఠినాత్ముడుగా ఉన్న భర్త ఈ రోజు కరుణామయుడైపోయాడు కదా, మరి మీ శ్రీమతి గారి ఫీలింగ్ ఎలా ఉంది ఈరోజు? ఆశ్చర్యమే. ప్రేమించాల్సిన వయసులో ప్రేమించలేదు, ఈ వయసులో బాగా ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమ అది. దానికి తోడు నాతో పాటు సేవలో ఉంటుంది. దాదాపు 30 కంట్రీస్ తిరిగాము దేవుని సువార్త కొరకు. అన్ని కంట్రీస్కు నా వెంటబడి పిలిచిపోయాను. ఇంకోటి సార్, మీరు ఫ్యాక్షన్స్ బాంబులు చుట్టడం కూడా తెలియదు, ఊరిక బాంబులు పట్టుకున్నారు.
అంటే తుపాకీ మంచి గురి పెట్టగలరు అని అంటుంటారు కదా, అవునా? మా ఫాదర్కి ఒక గన్ ఉన్నది. ఆ, ఆయన అంటే 12 బోరే. ఆ, ఆయన హంటింగ్ పోయేవాడు. ఒక ప్యాషన్ వచ్చింది ఆ, తుపాకుల మీద. ఇంకా రాజకీయాల్లో దిగినాక తుపాకులు అవసరమే కదా. ఉమ్, ఇంకా దొంగ తుపాకులు కొనడము, అది సీక్రెట్గా పెట్టుకోవడము. తర్వాత ఎయిర్ గన్తో ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ, మా పెద్ద పాప తల మీద యాపిల్ పెట్టి కాల్చిన, ఓకే. అంత గురి ఉండేది. పాప తల మీద పెట్టి కాల్చడం ఏంటి సార్? అయ్యో పాపం బిడ్డ. తెలియక ఏమేమో చేసేవాడిని. ఆ, తర్వాత ఎయిర్ గన్ పెల్లెట్ను ఎయిర్ గన్తో కొట్టేవాడిని, అంత గురి అన్నమాట. ఓకే. ఇంకా ఫారెస్ట్కి పోయి హంటింగ్ చేసేవాడిని. ఇంత థ్రెట నుండి, ఇంత ఫ్యాక్షన్ లో ఉండి ఫారెస్ట్కి అంత ధైర్యంగా వెళ్ళేవారా? ఉంటారుగా బాడీ గార్డ్స్ పక్కన. అంటే ఖర్చు బాగా కదా, మీ తల్లిదండ్రులు ఏమనేవారు కాదా? ఏంది ఇదంతా కూడా ఇంతమందిని మేపుతూ అందరిని, ఏంది వాళ్ళు బాధపడేవారులే. నా జీవితం ఇంకా అట్లా అయిపోయింది. మనం బతకాలి అంటే ఎదుటోని చంపాలి, అంటే మనం చావాలి. ఒకటి అనుమానం సార్ నాకు, ఇది చాలా చిన్న ప్రశ్న, మనం అడగకూడదు కానీ అడుగుతున్నాను, అందరికి తెలియాలి కాబట్టి. ఏపీలో బూరగడ్డ అనిల్ అని గుంటూరులో ఒకతో ఉంటాడు. బూరగడ్డ అనిల్ మైకేల్ విజయ్ కుమార్ గారు మా పెద్దనాన్న వైఎస్ కుటుంబంతో మాకు బంధుత్వం ఉంది, భారతి గారు మా వదిన, ఇట్లా చెప్పుకుంటుంటారు అనమాట. ఆయన నిజంగా మీకు బూరగడ్డ అనిల్ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయా? ఆయనకు మీరు పెద్దనాన్న? పెద్దనాన్న కాదు, ఆయన పరిచయమే. నన్ను పెద్దనాయన అంటాడు. బంధుత్వం లేదు, బంధుత్వం లేదు, జస్ట్ పరిచయం. మరి ఆయన ఎందుకు మిమ్మల్ని మా పెద్దనాయన అది చెప్తుంటారు? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన, మా పెద్దనాయన అది. పెద్దనాయన అని పిలుస్తాడు. వరుసకు పెద్దనాయన అని పిలిచేంత మాత్రం నీకు పెద్దనాయన అయిపోతానని ఈ రోజు అనలేదా మీరు? అది అడగాలనే ఆలోచన కూడా రాలే ఇప్పుడు. ఫైనల్ గా మీ కుమారుడు ప్రదీప్ అనుకుంటా, మైకేల్ ప్రదీప, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు వాడు రాజకీయాల్లో ఉన్నాడు, వైసీపీలోనే ఉన్నాడు. భవిష్యత్తులో కుమారుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉందా? దేవుని చిత్తం అయితే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ సహకారం ఎలా ఉంది ఇప్పుడు? సహకారం అనేది ఏం లేదు, ప్రేయర్ చేస్తాను అంతే. జగన్ కోసం ప్రేయర్ చేస్తాను. షర్మిలమ్మ గారి కోసం చేయరా? చేస్తాను. ఇద్దరి కోసం చేస్తారా? మరి ఇద్దరిలో ఎవరి వైపు దేవుడు కరుణిస్తాడు? అది దేవుని ఇష్టం. ఇప్పుడు నా వరకు జగన్ ఒకటే, షర్మిల ఒకటే. ఓకే. మరి ఇద్దరు వేరు వేరు పార్టీలు కదా, ఒకరు తల్లి కాంగ్రెస్, ఒకరు పిల్ల కాంగ్రెస్. అవును, అది నాకు సంబంధం ఏముంది? నాకేమంటే బంధువులు ఇద్దరు బాగుండాలి. అన్న కూడా షర్మిలను కలిసే వచ్చినాను. ఓకే. ఈ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటే అది నాకు సంబంధం కాదు కదా. నాకేమో ఇద్దరు కావాలి. నేను వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. రాజశేఖర రెడ్డి నేను వెరీ క్లోజ్ రిలేషన్షిప్, చాలా ప్రేమించేవాడు నన్ను, నేను కూడా ఆయన చాలా ప్రేమించేవాడిని. ఇంకా అదే ఆ ప్రేమను బట్టే రిలేషన్షిప్ ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.